హాయ్ అండి. ఇప్పుడైతే తెల్లవారుజామున 4 అవుతుంది. నేనైతే 4 గంటలకు లేచాను. ఈరోజు మాకు నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టాలని 4కు లేచాను. నీళ్ళు పట్టి పనికి వెళ్ళాలి కదా, అందుకని 4కు లేచాను. 4కు లేచి వంట వేసుకొని చెల్లికి వెళ్ళేసరికి 8 అవుతుంది టైము. మేమైతే ఇక్కడ ఆకు విడుస్తూ ఉన్నాము. ఆకు అయితే చిన్నగానే ఉంది, కానీ చెట్లు అయితే పెద్దగా పెరిగిపోయాయి. అయినా ఇది 3వసారి కదా ఆకు ఇడచడము. మా సైడ్ అయితే ఆకు ఇడచడము అంటారు, మీ సైడ్ కొంత సైడ్ అయితే ఆకు కొట్టడము అంటారు. మేమైతే ఆకు ఇడచడము అంటాము. ఇక్కడ 3వసారి ఆకు ఇడచడము. చెట్లు అయితే బాగా హైట్ పెరిగాయి, కింది కొంచుకొని అలా ఇడిచాము. ఇక్కడైతే పెద్దమ్మ ఆకు కుడుతూ ఉంది. ఇంత ఫాస్ట్ నాకు కుట్టడం రాదు, కొద్దిగా నాకు అలవాటు తక్కువనే. ఇక్కడ పెద్దమ్మ ఎంత ఫాస్ట్ కుడుతూ ఉంది చూడండి. దబ్బడం అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉంది, చేతులకు గుచ్చుకుంటాయి. అంత ఫాస్ట్ కుడితే నాకు అలవాటు రాదు, వాళ్ళకి అలవాటే. ఇక్కడైతే మేము చేతులు కడుగుతూ ఉన్నాము. చేదైతే ఎంత కడిగినా పోవడం లేదు అన్నం తినడానికి. ఇక్కడైతే పోయినసారి కుట్టినది ఇలా కట్టారు. ఆకైతే ఇది ఎండిపోయింది, దీన్ని తీసేసి మళ్ళీ ఇప్పుడు కుట్టే ఆకుని ఇలా కట్టాలి. ఇలా కట్టి ఎండిన తర్వాత తీసుకెళ్తారు. ఇక్కడైతే మొక్కజొన్న కంకులు, ఒక కంకి ఇసుకాలని వెళ్ళింది, కంకులు అయ్యలేవు, అందుకని తిరిగి వచ్చేసింది. ఇంకా మొక్కజొన్న చేనులు అయితే బాగా కంకులు వచ్చాయి. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇడుచుకోవాలని పోయింది, లేవు కంకులు, బాగా పచ్చిగా ఉన్నాయి, అందుకని ఊరికే వచ్చేసింది. ఇలా ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, ఆ పిల్లలైతే చేనుకు వచ్చారు. సెలవుల్లో చేనులు చూసినట్లు ఉంటుంది. చేనులలో మనం చేసే పని పిల్లలకి కొద్దిగా తెలుస్తుంది కదా అప్పుడప్పుడు అని. ఇక్కడైతే సెలవులు ఉన్నప్పుడల్లా మా ఊళ్ళో పిల్లలు చేనులకు వస్తారు. ఇక్కడైతే వీడు జొన్న చేనులో బాగా తిరుగుతూ ఉన్నాడు. వీడు జొన్న చేను చూసి బాగా పచ్చగా బాగుంది చేను అయితే. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ అన్నం తినాలని వాడు చూస్తూ ఉన్నాడు చేనులో కూర్చొని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జొన్న చేను తొలుగుడు కొడుతుంది. ఎంత బాగుంది చేను అయితే, అలా లూగినట్టు ఊగుతూ ఉంది జొన్న చేను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.